హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వినయ్. యు ఆర్ వాచింగ్ వుడ్ విత్ వినయ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో స్కూల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసాం కదా. ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ మొదలు పెడదాం. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. దాంట్లో కంపల్సరీ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లో స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఒకటే క్లాసు, ఒక క్లాస్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇలా క్లాస్ అని ఒకటే ఉండదు కదా, మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. మల్టిపుల్ క్లాసెస్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇక్కడ ఒకటి అర్థం అవుతుంది మనకి. ఒక క్లాస్లో స్పెసిఫిక్గా ఒక స్టూడెంట్ ఉంటాడు. ఆ క్లాస్కి సంబంధించిన స్టూడెంట్ మాత్రమే ఉంటాడు. ఆ స్టూడెంట్ వేరే క్లాస్కి వెళ్ళాడు. అంటే ఒక క్లాస్కి ఒక స్టూడెంటే, కానీ క్లాసెస్ అనేవి మల్టిపుల్ ఉంటాయి. ఒక అంటే మనం ఇక్కడ రిలేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, క్లాస్ నేమ్ తీసుకుంటాం, క్లాస్ సెక్షన్ తీసుకుంటాం, ఇక్కడ ఒక ఐడి తీసుకుంటాం. ఈ ఐడి అనేది రిలేటివ్ ఫీల్డ్ తీసుకుంటాం. ఈ రిలేటివ్ ఫీల్డ్ ఏంటంటే మెనీ టు 1 to మెనీ. ఎందుకంటే ఒక సెక్షన్లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, అంటే సెక్షన్ అంటే నథింగ్ బట్ ఒక ఫస్ట్ క్లాస్ తీసుకుంటే దాంట్లో ఏ సెక్షన్, బి సెక్షన్ ఇట్లా తీసుకుంటాము. అది నేను సెక్షన్ అనేది. ఒక సెక్షన్లో ఒక 20 స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మోర్ దెన్ ఉండొచ్చు. అంటే ఇక్కడ తీసుకోవాల్సింది ఒకటే సెక్షన్, కానీ మల్టిపుల్ స్టూడెంట్స్, అంటే 1 to మెనీ రిలేషన్ తీసుకోవాలి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ గురించి అనుకుంటున్నాం. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఒక క్లాస్కే పరిమితం అవుతాడు ఒకసారికి. అంటే స్టూడెంట్కి అక్కడ రిలేషన్ ఏం తీసుకోవాలంటే, స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒక స్టూడెంట్ ఒక క్లాస్కే వెళ్తాడు కాబట్టి, స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది కాబట్టి మెనీ టు 1 రిలేషన్ తీసుకోవాలి. మెనీ టు 1. వీటికి స్కూల్ క్లాసెస్కి స్టూడెంట్స్కి రిలేషన్ ఏంటంటే, క్లాసెస్లోనేమో 1 to మెనీ, స్టూడెంట్స్లోనేమో మెనీ టు 1. ఇది ఓకే. మనకి ఏఏ వచ్చేసింది, అడ్వాన్స్డ్గా ఉంది మొత్తం. ఇప్పుడు మనం ఇట్లా మాన్యువల్గా డిస్కస్ చేసుకొని చేసే అంత కూడా లేదు. మొత్తం స్పీడ్గా అయిపోతుంది వర్క్. మనం ఏఐ వాడి ఎలా చేయాలి, మనం చాట్ జీపీటీ వాడి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మన రిలేషన్ని మనం చాట్ జీపీటీకి చెప్పి దాని ద్వారా మన పని ఈజీగా చేపించుకుందాం. అది మనకు కావాల్సింది. చాట్ జీపీటీ కాదు, గ్రాక్ ఉంది, పర్ప్లెక్స్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ. మీకు ఏదంటే అది వాడండి. గ్రాక్ కూడా బాగా పనిచేస్తుంది. Just wait, I will remove this. Okay, in Voodoo 19 I want to create a school management system. So I want to create 2 models. One is class and another one is students. Please create a relation between these 2 models, and I want XML form view, review, menus and actions, and give security file and manifest file and model. Please give this. ఓకే, మనం ప్రాంప్ట్ ఇచ్చేస్తాం. అది టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసుకొని అమ్మంటే మనకి ఈజీగా మన వర్క్ని కంప్లీట్ చేస్తుంది. చూడండి, అది అర్థం చేసుకుంది. పర్ఫెక్ట్. యు ఆర్ బిల్డింగ్ ఏ స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ Voodoo 19 విత్ ది 2 మోడల్స్, స్కూల్ స్టూడెంట్స్, స్కూల్ క్లాస్ అండ్ స్కూల్ స్టూడెంట్స్. ఓకే, బాగానే అర్థం చేసుకుంది మనం చెప్పింది ఈజీగా. ఇప్పుడు అది క్రియేట్ చేసింది, చూద్దాం. క్రియేట్. ఓకే, మనకి స్ట్రక్చర్ కూడా అది ఇచ్చేసింది, ఫైల్ స్ట్రక్చర్. ఓకే, init.py ఫైల్స్ అన్నీ కూడా మనకి పేర్లతో సహా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి, నీ అన్ రిలేషన్ అది క్రియేట్ చేసింది. మనం ఏమనుకున్నాం, ఒక క్లాస్కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే ఇది 1 to మెనీ. ఇక్కడ 1 to మెనీగా తీసుకుంది. ఓకే, ఒక స్టూడెంట్ అనేవాడు ఒక క్లాస్కే ఉంటాడు కాబట్టి, స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మెనీ టు 1. ఓకే, పర్ఫెక్ట్గా తీసుకుంది. అంతా బాగానే ఇచ్చింది. ఇక్కడ ఇది మనం వాడేది Voodoo 19 కదా, మేబీ ట్రీ అనేది ఎర్రర్ వస్తుంది.
ఉడు 19లో లిస్ట్ వాడాలి. ఓకే, అది మనం మాన్యువల్గా కరెక్ట్ చేద్దాం. కొన్ని మనకు తెలుసుంటే అది ఇచ్చిన దాన్ని వాడుకొని మనం ఇంకా తొందరగా మన వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు ఒక మోడల్ని ఆల్రెడీ ఇది కాపీ చేద్దాం. మనకి init.py ఫైల్ ఉంది కాబట్టి దాంట్లో పెట్టేద్దాం. ఇదిగోండి మన స్కూల్ మేనేజ్మెంట్, దాంట్లో init.py. నేను ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫ్రమ్ .import మోడల్స్, మనకి ఇప్పుడు మోడల్స్ లేవు కదా, మోడల్స్ని క్రియేట్ చేద్దాం. మోడల్స్ అనే డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. అది పైథాన్ డైరెక్టరీ ప్యాకేజ్, సంథింగ్ పైథాన్ ప్యాకేజ్ అనాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను, న్యూ మీద క్లిక్ చేశాను, పైథాన్ ప్యాకేజ్ మీద క్లిక్ చేశాను, కంట్రోల్ వి మోడల్స్ క్రియేట్ అవ్వలేదు, ఒకసారి మళ్ళీ క్రియేట్ చేస్తా. పైథాన్ ప్యాకేజ్, కంట్రోల్ వి క్లిక్ చేశాను. ఓకే, ఎంటర్ నొక్కాను. మోడల్స్ వచ్చేసింది. ఆటోమేటిక్గా మనం పైథాన్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసాం కాబట్టి init.py అనేది కూడా వచ్చేసింది. ఈ init.pyలో మనం ఇక్కడ రాసే మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఈ మోడల్స్లో మనం ఒక్కొక్క మోడల్ రాస్తాం కదా. ఈ మాడ్యూల్ అంటే మాడ్యూల్ వేరు, మోడల్ వేరు. మాడ్యూల్ అంటే ఈ స్కూల్ మేనేజ్మెంట్ అనేది మాడ్యూల్ అంటాం. దీంట్లో ఈ మోడల్స్లో రాసేవి మోడల్ అంటాం. ఓకే, ఇప్పుడు init.pyలో మోడల్స్ని మనం ఇన్హెరిట్ అంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, అది క్లారిటీయే కదా. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోకి మన క్లాసెస్ అండ్ స్టూడెంట్స్ది మోడల్స్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్లాస్ model.pyని మనం క్రియేట్ చేస్తున్నాం. దాని ఫైల్ కాపీ చేశాను, పాత్ అంటే నేమ్ కాపీ చేశాను సింపుల్గా అయిపోతానికి. ఇక్కడ న్యూ ఫైల్, కంట్రోల్ వి, ఎంటర్. ఓకే, క్రియేట్ అయింది. దాంట్లో నేను ఇప్పుడు కోడ్ పేస్ట్ చేస్తా. ఓకే, కాపీ చేశాను కోడ్ అండ్ పేస్ట్ చేశాను. ఇది స్పీడ్గా చేసేస్తా. ఇప్పుడు మీరు కొంచెం కంగారు పడకండి, ఏదో చేస్తున్నాను. ఏం చేయట్లేదు, నేనేం చేశానంటే ఇక్కడ class_model.py అనే ఫైల్ని పైథాన్ అక్కడ పేరు ఇచ్చింది కదా, ఆ పేరుతోనే క్రియేట్ చేశాను. అది ఇచ్చిన కోడ్ని కాపీ చేశాను. ఇక్కడ init.pyలోకి మనకి చెప్పింది ఈ రెండిటిని ఇంపోర్ట్ చేయమని, అది కూడా చేసేద్దాం. ఎందుకు చేయాలో మీకు తెలిసే ఉంటుంది ఒక ఐడియా. అంటే మనం ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ రాసే మోడల్స్ని కంపల్సరీ దీంట్లోకి init.pyలోకి ఇన్హెరిట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసాం కదా, ఈ మోడల్స్ అన్నిటిని కూడా మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ ఈ init.pyలో ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ చేసినాం కదా ఇంపోర్ట్, ఫ్రమ్ .import మోడల్స్ అని ఇట్లా ఇంపోర్ట్ చేస్తాం. ఇట్లా ఇంపోర్ట్ చేస్తే అంటే దీని సైకిల్, దీని నుంచి ఇక్కడ రాసింది దీంట్లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మోడల్స్ నుంచి ఇక్కడికి init.pyకి వెళ్తుంది. ఈ init.py కూడా ఇక్కడే ఉంటుందా? ఉండదు కదా, మనం యాడ్-ఆన్స్ పాత్లో ఇస్తాం. లాస్ట్కి ఏ పైథాన్ ఫైల్ అయినా ఇక్కడ ఈ బిన్ ఉంది కదా, బిన్ ఉంటుంది, ఉడు బిన్ అని ఒకటే. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి, ఉడు బిన్ అని ఉంటుంది ఇక్కడ ఫైల్. ఇదిగోండి, ఈ ఉడు బిన్లోనే రన్ అవుతుంది చివరికి వచ్చి. ఏదైనా ఉడు బిన్ లోపటే రన్ అవ్వాలి, అట్లా వెళ్తుంది ఫైల్ అనేది కంపల్సరీ. అట్లా వెళ్ళి ఆ ఉడు బిన్లో రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మోడల్స్ని పెట్టేసాం. ఈ క్లాస్ తర్వాత స్టూడెంట్స్ అనేది కూడా ఉంది కదా, దాన్ని కూడా పెట్టేద్దాం. ఇక్కడ students_model.pyని కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు పాత్ కూడా కనపడుతుంది ఈ మోడల్స్లో. ఇక్కడ న్యూ అని క్లిక్ చేసి ఇట్లా ఫైల్ అని సెలెక్ట్ చేసి ఇట్లా కంట్రోల్ వి కొట్టేయండి, కాపీ పాత్. ఓకే, ఇప్పుడు క్రియేట్ అయింది. దీని లోపల మనం కోడ్ని పేస్ట్ చేద్దాం. అక్కడ ఇచ్చిన కోడ్ని కాపీ పేస్ట్. ఇట్లా తొందరగా చేసుకోవాలి మన పని, ఎక్కువ ల్యాగ్ చేయకుండా. ఇట్లా ఇప్పుడు మనకి XML ఇచ్చింది కదా, ఇప్పుడు ఫస్ట్ XML రాయాలంటే వ్యూస్ అనేది ఫైల్ డైరెక్టరీ ఉండాలి కదా. ఆ డైరెక్టరీ కోసం మనం ఒక వ్యూస్ అనే డైరెక్టరీని క్రియేట్ చేద్దాం. దానికోసం ఇక్కడ డైరెక్టరీ, కంట్రోల్ వి. ఇప్పుడు ఈ డైరెక్టరీలో మనకేముంది, క్లాస్ వ్యూస్ .xml. ఓకే, క్లాస్ వ్యూస్ .xml కోసం ఒక ఫైల్ తయారు చేయాలి. ఇప్పుడు మనం ఫైల్ తయారు చేస్తున్నాం. వ్యూస్లోకి వచ్చాం, ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నా, వ్యూస్ మీద న్యూ అని వ్యూస్, ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కంట్రోల్ వి చేసా. వ్యూస్లో ఇప్పుడు మనం ఇంకొక XML రాయడం కోసం ఒక ఫైల్ క్రియేట్ చేసినాం.
ఇప్పుడు దీంట్లో కూడా మనం పేస్ట్ చేద్దాం దాని కంటెంట్. ఇప్పుడు ఈ కంటెంట్లో ఎర్రర్ ఉంది, ఇది ట్రీ అని ఉంది, అది రాంగ్. ఓకే, మనం అది కరెక్ట్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది పెట్టొద్దు, ఈ రెండు కంటెంట్ పెట్టకుండా ఉంచుదాం. ఫైల్ తయారు చేసి కంటెంట్ పెట్టొద్దు, ఫైల్ మాత్రమే తయారు చేస్తున్నా. ఇట్లా తొందరగా చేసుకోవాలి మన పని. ఓకే, ఫైల్ క్రియేట్ చేసా. ఇప్పుడు సెక్యూరిటీ ఇచ్చేద్దాం. సెక్యూరిటీ ఇవ్వాలంటే ఫస్ట్ సెక్యూరిటీ ఫైల్ తయారు చేయాలి కాబట్టి అదొక డైరెక్టరీ. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్ మీద రైట్ క్లిక్, మళ్ళీ న్యూ డైరెక్టరీ, Ctrl+V, ఎంటర్ అయింది దాని పని. ఆ తర్వాత ఈ CSV IR.model.access.csv అని ఉంది కదా, దీనికోసం కూడా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దాని మీద రైట్ క్లిక్, న్యూ ఫైల్, Ctrl+V. ఇప్పుడు దాంట్లో కూడా ఒక ఫైల్ క్రియేట్ అయింది. ఇది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. దీంట్లో పేస్ట్ చేశాను. కొంచెం స్పీడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఇది. ఒకసారి మీకు అలవాటు అయితే మీరు ఇంకా స్పీడ్ చేస్తారు నాకన్నా. ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్ ఇచ్చేసింది, ఇది కాపీ కొట్టండి సింపుల్గా. అంటే ఎగ్జాక్ట్గా మనం పాత పేర్లు కూడా అదే పెడతాం కాబట్టి మనకి ప్రాబ్లం రాదు. ఇప్పుడు దీంట్లో Ctrl+A, Ctrl+V. కొంచెం ఏదో మిస్ అయినట్టుంది, మళ్ళీ కాపీ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మేనిఫెస్ట్లో ఉన్నాం. Ctrl+A నొక్కండి, మొత్తం సెలెక్ట్ అయింది. Ctrl+V, పేస్ట్ అయిపోయింది మొత్తం. ఇక్కడ ఈ సెక్యూరిటీ అనేది పైన ఉండాలి కంపల్సరీ. మీరు రాసేటప్పుడు కూడా ఈ సెక్యూరిటీ పైన ఉండేటట్టు చూసుకోండి. పైన ఉంటేనే ఇది మనకి రన్ అవుతుంది, లేకపోతే ఏదన్నా ఇష్యూస్ వస్తాయి, ఇబ్బంది, అంతే సరిగ్గా రన్ అవ్వదు. ఎడ్యుకేషన్ పర్పస్ చేస్తాం, అంతా బాగానే ఇచ్చింది. సూపర్. ఆథర్ యువర్ నేమ్ వినయ్ అని పెట్టుకుంటా, ఉడు విత్ వినయ్. యా, ఓకే, ఉడు విత్ వినయ్ అని పెట్టేసాం మనం. ఆథర్ రిమైనింగ్ నో. ఇప్పుడు మనకు ఆ XMLలే రెండు ప్రాబ్లం కదా. I'm using Udo 19. So please correct XML files. ఓకే, అర్థం చేసుకుంటుందండి XML ఫైల్స్. ఇట్ వాస్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్. మనమే చూద్దాం. అది అర్థం చేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం, మనమే చూద్దాం. మనకి బేస్లో ఉన్నాయి కదా యాడ్-ఆన్స్, దాంట్లో చూసి మనం అర్థం చేసుకుందాం. బేస్లో యాడ్-ఆన్స్ ఉన్నాయి, ఇక్కడ బేస్లో ఉన్నాం కదా. దీంట్లో ఒక వ్యూస్ని ఓపెన్ చేస్తా. ఇక్కడ వ్యూస్ ఉన్నాయి, ఓపెన్ చేసిన. ఓకే, దీంట్లో ఫామ్ ఉంది, ఇక్కడ ఫామ్. ఓకే, తర్వాత ఇది ట్రీ కాదు, లిస్ట్ ఉంది. అంటే దీనికి ఒక ఏం చెప్దాం అంటే ఈ సింటాక్స్ నువ్వు చూడు చిన్నారి అని చెప్దాం. Ctrl+C కొట్టి Ctrl+C కొట్టాము. ఇక్కడ మనకి చార్జీ కొట్టి సీ దిస్ సింటాక్స్ అని కొట్టాం. అండర్స్టాండ్ దిస్ అండ్ గివ్ మీ ప్రాపర్లీ అని చెప్పేద్దాం, సింపుల్గా అయిపోద్ది. దిస్ కోడ్ understand the format of list. View. Understand the format of list view. Please give working code. Working code. Okay, excellent. You are used to problem something where is very important. Yeah, it's now understand. Now it's the code is very good and correct. మనకి ఇప్పుడు ఇచ్చిన కోడ్ క్లాస్ view.xml కదా, ఇది కాపీ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చింది రైట్. చిన్నారికి ఇప్పుడు అర్థమైంది. చెప్పాలి అట్లా అర్థం కానప్పుడు మనం, ఇది కాదురా తమ్ముడు ఇదేని. క్లాస్ view.xml మనం వచ్చేసాం, దీంట్లో మనం పేస్ట్ చేసేస్తున్నాం.
ఇది అయిపోయింది. ఆ తర్వాత క్లాస్ అయిపోయింది, స్టూడెంట్స్కి వెళ్దాం. స్టూడెంట్స్ view.xml ఇప్పుడు మనం ఇది కాపీ చేద్దాం అండ్ స్టూడెంట్స్ view.xmlకి వద్దాం. కంట్రోల్ వి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే డైరెక్ట్ రన్ అయిపోద్ది. మనది అప్డేట్స్లో కూడా పెట్టినట్టున్నాం. మనం అప్డేట్స్లో పెట్టామా చూద్దాం. ఓకే, అప్డేట్స్లో కూడా మన స్కూల్ మేనేజ్మెంట్ ఉంది. -u అంటే అప్డేట్స్లో ఇలా పెడితే ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. -d అంటే డేటాబేస్ నేమ్. ఓకే, రన్ చిక్ రన్ అవుతుంది. వాట్ హ్యాపెన్ టు యూ? వాట్ యూ థింకింగ్ స్టిల్? ఓకే, గుడ్, కీప్ గోయింగ్. on local host. Come on, Aja. What happened? తిరుగుతూనే ఉండు. ఓకే, వచ్చేసింది. దాంట్లో మెన్యూస్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఫస్ట్ మెన్యూస్ వచ్చేసి బేస్ మెన్యూ క్లాస్లో ఇచ్చినట్టున్నాడు. అయితే మనకి ఫస్ట్ మెయిన్ మెనూ వచ్చేసి స్కూల్ మేనేజ్మెంట్. ఓకే, చూద్దాం. స్కూల్ మేనేజ్మెంట్ బై యాప్స్లోకి వెళ్దాం ఒకసారి. మన స్కూల్ మేనేజ్మెంట్ సెట్ చేద్దాం. స్కూల్ ఇదర్ హై అప్గ్రేడ్. ఆటో అప్గ్రేడ్లో పెట్టాం కానీ అవ్వలే. ఇట్లా చేద్దాం ఒకసారి. వాట్స్ ద ఎర్రర్? టెక్నికల్ డీటెయిల్స్. సంథింగ్ ఈజ్ ఫిషీ. వాట్స్ ద ఫిషీ? సర్వీస్ స్కూల్ మేనేజ్మెంట్ వ్యూ డాట్ క్లాస్ లైన్ 1 ఉంది భయ్యా, ఉంది. ఎర్రర్ ద అబో సర్వర్ ఎర్రర్ కాస్ ఫాలోయింగ్ క్లయింట్ ఎర్రర్. ఆర్పిసి ఎర్రర్, సర్వర్ ఎర్రర్, మొత్తానికి ఎర్రర్ ఉంది. మనోడు ఎర్రర్తో క్రియేట్ చేసిండు. మంచిగా చేయరా అంటే తమ్ముడు ఎర్రర్ని ఇచ్చిండు. ఇట్లాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్లాస్లోనే ఫస్ట్ లైన్లో పెట్టిండంట. ఏం పెట్టిండు అసలు? ఎర్రర్ లేదు. ఇక్కడేది పెట్టిండంట ఎర్రర్. ఓకే, టోటల్ ఎంటైర్ కోడ్ని మనం అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గ్రాక్ ఉంటుంది చిన్నారి అని ఒక మంచిగా తెలుసు, మన గురించి బాగా తెలుసు. దానికి ఇట్లా కాపీ చేసేయాలి మొత్తం. ఏం చేసినట్టే చేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే గ్రాక్లో 3000 ఆఫ్ లైన్స్ యాక్సెసిబుల్. ChatGPT కన్నా బాగుంటుంది చెప్పాలంటే గ్రాక్. నువ్వు కూడా తిరుగుతున్నావు, తొందరరా. ఓకే, వచ్చేసింది. కంట్రోల్ వి కొట్టండి, ఎంటర్ కొట్టండి, అంతే చాలు. బరాబర్ అవుతుంది. మనం ఒక మిస్టేక్ చేసినాం. ఇది ఇప్పుడు కాపీ చేయాలి. ఈ ఎర్రర్ కాపీ చేసి ఇవ్వాలి దానికి. కంట్రోల్ సి. మనం ఎప్పుడు తొందరగా మన పని అవగొట్టుకోవాలి. అది ప్లాన్. అదిదా బిగ్గిల్ ప్లాన్. కంట్రోల్ వి. ఇంకేం లోడ్ అవుతుందో చిన్నారి? లోడ్ అవుతుందరగా. కంట్రోల్ ఏ డిలీట్. మొత్తం తిరుగుతుంది, ఇస్తుంది. రోడ్ టు మోడల్స్ బరాబర్ ఇస్తుంది. చూద్దాం ఎక్కడుంది ఎర్రర్. మనం ఇక్కడ ఫైల్స్ నేమ్స్ కాడ ఏమైనా తేడా చేసినాం? మనం అసలు తేడా అయినా చేయము. బరాబర్ ఇచ్చినాం, అంతా బాగానే ఉంది మనం ఇచ్చింది. మోడల్స్ సెక్యూరిటీ .view.xcsv అంతా బాగానే ఇచ్చినాము. మన దగ్గర ఫాల్ట్ లేదు. ఓకే, మన చిన్నారి ఇచ్చినాక ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా కాలేదనుకో మళ్ళీ ఒకసారి గుద్దుదాం ఎర్రర్ ఇచ్చి. ఇది కాపీ చేద్దాం. మనం క్లాస్ view.xml కాపీ చేస్తున్నాం ఇప్పుడు. ఇదే కదా అది. ఓకే, కంట్రోల్ ఏ కంట్రోల్ వి. ఇది అయిపోయింది.
ఆ తర్వాత ఆ తర్వాత ఇది క్లాస్ అయిపోయింది కదా. స్టూడెంట్స్, ఇది స్టూడెంట్స్ ఇది. ఓకే, ఇది స్టూడెంట్స్ ఇది. సెక్యూరిటీ అంతా బాగానే ఉంది, బరాబర్ ఉంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. వెబ్సైట్, ట్రూ సెక్యూరిటీ డేటాబేస్, అదంతా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ ఫైల్ ఇచ్చి కంట్రోల్ వి నొక్కుదాం. ఇప్పుడు రన్ చేద్దాం, మళ్ళీ రన్ అవుతుంది. నాకు తెలిసి అయితే ఇప్పుడైతే ఎర్రర్ రాదనుకుంటున్నా. మోస్ట్లీ చిన్నది హైడి వచ్చింది ఎర్రర్. ఏంటి ఎర్రర్? ఇక్కడ క్లాస్లోనే ఉందంటుంది ఫస్ట్ లైన్లో. దీంట్లో అప్గ్రేడ్ చేసి కూడా చూద్దాం మళ్ళీ ఏమన్నా అంటుందో. ఇంతగానో మేము ఎర్రర్ వస్తుంది ఇది. అప్గ్రేడ్ కొట్టినాం, ఎర్రర్ చూపెట్టింది. ఎర్రర్ని కాపీ చేయాలి. ఎర్రర్ని ఇట్లా కాపీ చేయాలి. ఇప్పుడు కాపీ చేసినాక గ్రాక్కి వెళ్ళి ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చినాం గ్రాక్కి, అది ఏం చేసేది చూడాలి. ఇప్పుడు థింకింగ్ అబౌట్ యువర్ రిక్వెస్ట్, ఇప్పుడు సర్వర్ అక్కరింగ్ చదువుతుంది, అది అనలైజ్ చేస్తుంది, ఏమి ఇస్తుందో చూద్దాం. ఇవి చిన్నారి. థింకింగ్ అబౌట్ ద యూజర్ రిక్వెస్ట్. ఇంకా థింక్ చేస్తూనే ఉంది, థింక్ చేస్తుంది. చెయ్యి. థింక్ అబౌట్ యూజర్ రిక్వెస్ట్ టు ఫిక్స్ ద కన్సిడర్ సెట్టింగ్స్. ఓకే, థింక్ చేస్తుంది. కంపల్సరీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, అందుకే ఇంత కష్టపడి చేస్తున్నాను. మనకి ఇంకా ఈ ఉడు 19లోనే స్కూల్ మేనేజ్మెంట్, ఇంకా రూట్ మ్యాప్స్, గూగుల్ లొకేషన్స్, అటెండెన్స్, ఎక్సెల్ షీట్స్, పీడిఎఫ్స్, ఆటోమేటిక్గా ఏమైనా రిపోర్ట్స్ వెళ్తే అవి కూడా జనరేట్ చేద్దాం. ప్రతిదీ చేద్దాం మనం, ఎవ్రీథింగ్ మనం చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒకవేళ అవ్వకపోతే మన దగ్గర ఆల్రెడీ ఒక ఉడు 19కి సంబంధించిన ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ కోడ్, దాన్ని వాడేస్తా ఇది అవ్వకపోతే. ఏం చేస్తుంది? ఇంకా చేస్తుంది. వెబ్ అసెట్స్, మినీ జేఎస్, ఆర్పిసి ఎర్రర్, కాజెస్ ఫాలోయింగ్ క్లయింట్ ఎర్రర్. ఓకే, నౌ ఇట్ విల్ వర్క్. అక్కడ జేఎస్ క్లయింట్ ఎర్రర్ అంటే ఏదో ఎర్రర్ అనుకునేవాళ్ళు, అది కంపల్సరీ ఎక్స్ఎంఎల్ ఎర్రరే. ఎక్స్ఎంఎల్లో కొంచెం ఇప్పుడు 19 వర్షన్లో కొంచెం చేంజ్ అయింది కదా, ఇంకా అర్థం చేసుకోవట్లా ఏఈలో, అర్థం చేసుకోవాలి, కొంచెం టైం పట్టింది. ఎక్కువ మంది వాడట్లేదు, ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది కదా ఉడు 19, కొంచెం చిన్నారు నేర్చుకుంటానికి కొంచెం టైం పట్టిద్ది, అంతే తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. ఓకే, ఇది ఇచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు స్కూల్ క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి స్టూడెంట్స్లో వస్తుంది అనుకుంటా, ఎక్స్ఎంఎల్లో మేబీ, ఐ థింక్ సో. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, ఇట్లా పెట్టినా, ఇది మినిమైజ్ చేద్దాం. ఒకసారి డిఫరెంట్ చూసుకోవాలి మనం ఎట్లా. మొత్తం బరాబర్ ఉంది, నేమ్ ఇచ్చింది, లిస్ట్, ఓకే, ఫీల్డ్, మోడల్, ఓకే,
ఆర్క్ ఎక్స్ఎంఎల్, టైప్ ఎక్స్ఎంఎల్, క్లాస్, స్టూడెంట్స్ నేమ్, లిస్ట్ పెట్టింది, దాంట్లో కూడా ఫీల్డ్ పెట్టింది, బరాబర్ పెట్టింది. ఇంకేముంది, ఫామ్, ఐడి, స్కూల్, మోడల్, ఆర్క్, స్టూడెంట్ డీటెయిల్స్. ఓకే, మొత్తం ఈక్వల్గా ఉంది. ఎర్రర్కి పాసిబిలిటీ అయితే లేదు. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. కింద కూడా ఈసారి అయితే ఎర్రర్ అయితే రాలా. అప్డేట్ చేద్దాం ఒకసారి మోడల్ని. SCH స్కూల్ అప్గ్రేడ్. ఓకే, ఇదే అంటారు అలా పెట్టి మామిడికాయలు చేస్తామని. ఏమవుతుంది ఇప్పుడు, ఎక్కడ వచ్చింది? ఇట్లా చేయకూడదు కదా. ఇప్పుడు అందుకు మళ్ళీ క్లాస్లోనే దొబ్బించుకుంది. 5th లైన్ అంటుంది. అసలు ఏంది ఇది? చూద్దాం. కంగారు పడుకో కంగారు పడితే పనులు అవ్వవు. 5th లైన్ అసలు ఏం ఎర్రర్ ఉంది చూద్దాం మనం మాన్యువల్గా వెళ్ళి. లైన్ ఫీల్డ్ నేమ్ లిస్ట్, ఇట్స్ ఓకే ఫైన్. వాట్స్ రాంగ్? ఫీల్డ్ నేమ్. నా దగ్గర ఇంకొకటి ఫైల్ ఉంది లోకల్లో, డౌన్లోడ్ చేశాను, చెప్పి పెట్టినట్టున్నా, లేదు వాట్సాప్లో ఉన్నట్టు. పోయింది, చెట్టు పోయింది. ఓకే, ఏమి ఇచ్చిందో చూద్దాం. మోడల్లో ప్రాబ్లం ఉందంటుంది. ఓకే, ఇప్పుడు మోడల్ని కాపీ కొడదాం. ఓకే, కాపీ కొట్టాము. మనం మళ్ళీ పైచార్మ్కి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఇది స్కూల్ డాట్ పీవై కదా, ఇది స్కూల్ మోడల్ డాట్ పీవై. ఇది కూడా స్కూల్ అంటున్నాను, క్లాస్ మోడల్ డాట్ పీవై. ఇది క్లాస్ మోడల్ డాట్ పీవై. రెండింటిని కంట్రోల్ పేస్ట్ చేశాను, చేంజెస్ చేశాను. మళ్ళీ మనం స్టూడెంట్ మోడల్ డాట్ పీవైని కూడా కాపీ చేసి చేంజ్ చేద్దాం. కాపీ చేశాను. స్టూడెంట్ మోడల్ డాట్ పీవైకి ఇది మనకి స్టూడెంట్ కంట్రోల్ వి రన్ చేస్తున్నాను. రన్ అయింది, ఇప్పుడు అయితే వస్తుంది అనుకుంటున్నాను. రీలోడ్ చేద్దాం ఒకసారి. రీలోడ్ అవుతుంది, కొంచెం టైం పట్టినట్టుంది, ల్యాగ్ అవుతుంది. కొన్ని కార్డులో మనకి వీడియో ల్యాగ్ అయింది, కానీ మ్యాక్సిమం ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కానీ మీకు ఉపయోగపడిద్దండి కంపల్సరీ, అందుకే చేస్తున్నా. కంపల్సరీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇట్లాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదండి, యూట్యూబ్లో ఎక్కడ చూడండి. మనకు నేను పెట్టిన లాంటి కంటెంట్ మీకు ఎక్కడ మీరు చూసుంటారు, మీకు చాలా యూజ్ అయ్యింది. మీరు ఒక డెవలపర్ అయితే అసలు నార్మల్గా ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. SCH స్కూల్, SCH. ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నా మళ్ళీ ఒకసారి. ఓకే, అంతా బాగానే ఉంది. అప్గ్రేడ్ కూడా తిరగట్లేదు, మొత్తం ఆటో అప్గ్రేడ్ ఉంది కదా, అది అయిపోయింది, అయింది. ఓకే, అంతా బాగానే ఉంది. డ్రాప్ డౌన్ మెనూ బాగానే వచ్చింది. అప్గ్రేడ్ ఎర్రర్ కూడా ఏం రాలా, బరాబర్ ఉంది. ఓకే, మనకి అయితే మోడల్లోనే ఎర్రర్ వచ్చింది.
అప్గ్రేడ్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ మనకు వచ్చేసింది. స్కూల్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసినాం. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ దీంట్లో క్లాసెస్, స్టూడెంట్స్, క్లాసెస్ మన రిలేషన్ కూడా క్రియేట్ చేసినాం కదా. ఒక రికార్డ్ని క్రియేట్ చేసి చూద్దాం. ఇప్పుడు క్లాస్ ఒకటి ఏం చేద్దామంటే ఓకే, క్లాస్ వన్ సెక్షన్ ఏ, క్లాస్ టీచర్ వినాయ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరు లేరు కదా, మనం ఒక స్టూడెంట్ ఇది సేవ్ చేసి ఒక స్టూడెంట్స్ని తయారు చేద్దాం. స్టూడెంట్ రవి, రూల్ నెంబర్ 1, ఏజ్ 6, జెండర్ మేల్. ఓకే, క్లాస్ ఇప్పుడు క్లాస్కి మనం పెట్టిన క్లాస్ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇచ్చేసిన ఇప్పుడు సేవ్ చేసినాం. మనం అక్కడ క్లాస్ 1లో ఇప్పుడు రవిని అక్కడ యాడ్ చేయలేదుగా, ఇప్పుడు ఇక్కడ సేవ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. చూద్దాం. ఇప్పుడు ఇది క్లాసెస్లోకి వచ్చినాం కదా, ఇది క్లాస్ మనం ఇందాక చేసిన క్లాస్ 1. ఇక్కడ రవిని నేను ఇందాక యాడ్ చేయలేదు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా స్టూడెంట్స్లో వచ్చేసింది. అంటే రిలేషన్ ఉంది దానికి మధ్య. అది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఒక యూజర్ని కిరణ్ అని ఇచ్చిన రూల్ నెంబర్ 2 పెడతా. ఇక్కడ 2 పెట్టాను. ఏజ్ 5, మేల్. ఓకే, మేల్ అని పెట్టా. ఇది ఇప్పుడు సేవ్ కొడుతున్నాను. ఇక్కడ సేవ్ కొడితే మనకు స్టూడెంట్స్లో కూడా కిరణ్ అనే ఒక స్టూడెంట్ తయారైపోతాడు. ఇక్కడ కిరణ్ అని వచ్చేసాడు. ఇది రిలేషన్ అంటే దాని పనితీరు ఇట్లుంటుంది. మ్యాక్సిమం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏ వాడు చెప్పాను కాబట్టి మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా అయితే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో నా అంతటా నేనే ట్రీ వ్యూ, ఫామ్ వ్యూ, యాక్షన్స్, సెక్యూరిటీ కూడా నేనే రాస్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. ఇప్పుడు ఏఐని ఎలా వాడాలో కూడా మీకు అర్థమైంది ఉంటుంది. మ్యాక్సిమం నేను చాలా ఈజీగా అర్థమయ్యే వేలోనే మీకు చెప్పాను. ఓకే, కంపల్సరీ మనకి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైనా తెలిస్తే కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.